ఒక అడవిలో ఒక మహావృక్షం మరియు గడ్డిపోచ రెండూ ఉండేటి. మహావృక్షానికి చాలా గర్వం ఎక్కువైపోయింది. సో గడ్డిపోచను ఎప్పుడూ అవమానిస్తుంటుంది. నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు ఓకే అనేసి గడ్డిపోచను అవమానిస్తుంటుంది. బట్ గడ్డిపోచ చిన్నగా నవ్వుతూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే ఒక భీకరమైనటువంటి వర్షం అనేది వస్తుందండి. బాగా తుఫాను, గాలి, విపరీతమైనటువంటి గాలి, వర్షం వస్తుంటుంది. కానీ గడ్డిపోచ మాత్రం తను ఏం చేస్తుందంటే ఆ వీస్తున్నటువంటి గాలికి అనుగుణంగా డౌన్ అంటే ఒదిగి ఉంటుంది. అది సురక్షితంగా బయటపడుతుంది. బట్ ఆ మహావృక్షం ఏమవుతుందంటే అలా గర్వంతో అలాగే ఉంటూ పోతుంది. ఓకే, బట్ ఆ గాలి వలన తన యొక్క వేలన్నీ కొట్టుకొచ్చేసి కింద పడిపోతుంటుంది. సో దీనివల్ల తెలుసుకున్న నీతి ఏంటంటే మనం ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి. అంటే మన కిందున్న వాళ్ళని ఎప్పుడు కూడా అవమానపరచడమో కించపరచడమో చేయకూడదు. సో ఇలా సమాజంలో ఎంతో మంది ఉంటారండి. బట్ ఒకరు గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎవరన్నా విమర్శించినా వ్యతిరేకించినా చిరునవ్వు నవ్వండి ఆ గడ్డిపోచలాగే. బట్ ఏదో ఒక రోజు మీరు సురక్షితంగా మీరు బయటపడతారు. అదేవిధంగా లైఫ్ లో కూడా ఎన్నెన్నో ఇష్యూస్ వస్తాయండి. బట్ ఆ ఇష్యూస్ తట్టుకుని నిలబడగలిగిన రోజే మనం ఉండాలంటే ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఒదిగి కూడా ఉండాలి. చూడండి, మనం ఒదిగి ఉండడం అంటే ఏంటంటే చూడండి, సారీ చెప్తూ ఉండము. చూడండి, మనకి మిస్టేక్ కొన్నిసార్లు ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండాలంటే మన మిస్టేక్ లేకున్నా కూడా ఒక్కసారి మన ఇంట్లో రిలేషన్షిప్స్ బంధాలను కాపాడుకోవాలంటే సారీ చెప్పుకోవాల్సి వస్తుంటుంది. సారీ చెప్పినంత మాత్రాన మనం తగ్గినట్టు కాదండి. ఏంటి, మన రిలేషన్షిప్ కు గ్రేట్ వాల్యూ ఇచ్చినట్టు. సో ఇంకా రిలేషన్షిప్ గురించి కావచ్చు, ఎస్పెషల్లీ కొంతమందికి మనీ బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత మనీ బ్లాక్స్ వచ్చినా కూడా మనం ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే మనీ బ్లాక్స్ నుంచి క్లియర్ అవ్వచ్చు, డెప్స్ నుంచి క్లియర్ అవ్వచ్చు. ఎలా క్లియర్ అవ్వచ్చో మన క్లాసెస్లో నేర్పిస్తుంటాం. ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలో కూడా క్లాసెస్లో నేర్పిస్తాం. మా క్లాసెస్కి ఎన్రోల్ అవ్వాలంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ దాంతో పాటుగా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మా క్లాసెస్లో మీకు క్లియర్ చేస్తుంటాం. మై నేమ్ ఈజ్ విశ్వ విజయ్. థ్యాంక్ యూ సో మచ్.